పెద్దాపురంలో ప్రముఖ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ ఈ యాక్షన్ తీసుకున్నారు. ఈ నెల 12న పెద్దాపురంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో భాగంగా స్థానిక భక్తాంజనేయ స్వామి ఆలయం దగ్గర రాధా మనోహర్ దాస్ ప్రసంగించారు. అయితే ఆ స్పీచ్ లో ఆయన ఇతర దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారని కానిస్టేబుల్ శేషారావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హిందూయేతర మతాల వారిని, వారి నమ్మకాలను అవమానించేలా ఆ ప్రసంగం సాగిందని సదరు కానిస్టేబుల్ తన కంప్లైంట్ లో ఆరోపించారు. ఈ ఫిర్యాదులు సీరియస్ గా తీసుకున్న పెద్దాపురం పోలీసులు రాధా మనోహర్ దాస్ పై కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ధర్మ ప్రచారకుడిపై కేసు నమోదు కావడంతో ఈ ఇష్యూ ఇప్పుడు లోకల్ గా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెద్దాపురంలో ప్రముఖ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ ఈ యాక్షన్ తీసుకున్నారు. ఈ నెల 12న పెద్దాపురంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో భాగంగా స్థానిక భక్తాంజనేయ స్వామి ఆలయం దగ్గర రాధా మనోహర్ దాస్ ప్రసంగించారు. అయితే ఆ స్పీచ్ లో ఆయన ఇతర దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారని కానిస్టేబుల్ శేషారావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హిందూయేతర మతాల వారిని, వారి నమ్మకాలను అవమానించేలా ఆ ప్రసంగం సాగిందని సదరు కానిస్టేబుల్ తన కంప్లైంట్ లో ఆరోపించారు. ఈ ఫిర్యాదులు సీరియస్ గా తీసుకున్న పెద్దాపురం పోలీసులు రాధా మనోహర్ దాస్ పై కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ధర్మ ప్రచారకుడిపై కేసు నమోదు కావడంతో ఈ ఇష్యూ ఇప్పుడు లోకల్ గా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెద్దాపురంలో ప్రముఖ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ ఈ యాక్షన్ తీసుకున్నారు. ఈ నెల 12న పెద్దాపురంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో భాగంగా స్థానిక భక్తాంజనేయ స్వామి ఆలయం దగ్గర రాధా మనోహర్ దాస్ ప్రసంగించారు. అయితే ఆ స్పీచ్ లో ఆయన ఇతర దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారని కానిస్టేబుల్ శేషారావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హిందూయేతర మతాల వారిని, వారి నమ్మకాలను అవమానించేలా ఆ ప్రసంగం సాగిందని సదరు కానిస్టేబుల్ తన కంప్లైంట్ లో ఆరోపించారు. ఈ ఫిర్యాదులు సీరియస్ గా తీసుకున్న పెద్దాపురం పోలీసులు రాధా మనోహర్ దాస్ పై కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ధర్మ ప్రచారకుడిపై కేసు నమోదు కావడంతో ఈ ఇష్యూ ఇప్పుడు లోకల్ గా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.